జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి అధికారాన్ని ఉపయోగించి కొత్త కొత్త దందాలకి పాల్పడటం మనం చూసాం, దోపిడీకి పాల్పడటం మనం చూసాం. దీనిలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన బినామీ వ్యక్తులకు వచ్చే ఆదాయం, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదాయం పెంచుకునే విధానాలు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అనుసరించడం జరిగింది. ప్రభుత్వాల ఆదాయాలు పెరగల, కానీ వాళ్ళ సొంత కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి. ఆయన చుట్టూ ఉన్న సోకాళ్ళు దోపిడీదారుల ఆదాయాలు పెరుగుతాయి. అదేవిధంగా ఆయన యొక్క ప్రైవేట్ కలెక్షన్ బ్రహ్మాండంగా పెరుగుద్ది. ఎన్ని రకాల దోపిడీ ఉందో అన్ని రకాల దోపిడీలకి ఈ ప్రభుత్వం నాంది పలికింది. ఈ మధ్యనే ఒక కొత్త దోపిడీకి మనం చూసాం, శాండు, మైను, లిక్కరు, రకరకాల దోపిడీలు చూసాం. కొత్తగా ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్న విధానాన్ని వదిలిపెట్టి మైనింగ్ సెస్ అనేది ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్తే స్థిరమైన ఆదాయం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తమకు సంబంధించిన దగ్గరగా ప్రభుత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టడం జరిగింది. చిత్తూరు జిల్లాలు చూస్తే పెద్దిరెడ్డి మనుషులకి, శ్రీకాకుళం జిల్లా ఒక వాళ్ళకి, అలా ఇప్పటివరకు 6 జిల్లాల్లో మొదలుపెట్టారు. ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాని మొదలుపెట్టి అనంతపూరు, కడప, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, అదేవిధంగా మన గుంటూరు జిల్లా